ప్రతి వ్యక్తి సాధారణంగా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఎదుటివారి పట్ల కూడా తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న క్రమంలో ఎదుటివారు ఆ తప్పులు చేసినటువంటి వారిని, అదేవిధంగా పొరపాటు చేసినటువంటి వారిని అడిగితే మీరు చేయడం వల్లనే నేను ఆ విధంగా ప్రవర్తన చేశాను అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారనంటే ఎదుటి వాళ్ళ యొక్క తప్పులను మాత్రం విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలే కొనసాగిస్తూ ఉంటారు. ఆ రకంగా చేయడం వల్ల ఆ వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడనేది తెలుసుకుందాం. అయితే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఇక మన టాపిక్లోకి వెళ్తే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు అనేక తప్పులు చేస్తూ ఉంటారు. ఏ తప్పు చేసినా సరే వాళ్ళకు అనుకూలంగానే మార్చుకొని నేను తప్పు చేయలేదనే భావనలోకి వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళు తప్పు చేయగానే వెంటనే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని విమర్శించడమే కానీ తను చేసినటువంటి పొరపాట్ల మీద, తప్పుల మీద వాళ్ళని వారు ఆత్మవిమర్శ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే విమర్శలో అన్నిటిలోకెల్లా ఆత్మవిమర్శ చాలా ఉత్తమమైనదని అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి చెడిపోకుండా మంచి మార్గంలో రావాలన్నా, ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఖచ్చితంగా ఆత్మవిమర్శ అనేది చాలా గొప్పనైనటువంటి విమర్శ. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్లో ఒకవేళ మనం ఫెయిల్ అయినట్లయితే ఆ ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం చదివి ఫెయిల్ అయ్యామా, చదవక ఫెయిల్ అయ్యామా, ఎక్కడ పొరపాటు చేశామనేది ఆత్మవిమర్శ చేసుకొని తర్వాత అతను ముందుకెళ్ళిన ఎడల ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఒక భార్యాభర్తల విషయంలో అయినా సరే, ఒక అన్నదమ్ముల సంబంధాల విషయంలో అయినా సరే, అదేవిధంగా తండ్రి కొడుకుల, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి ఏ సంబంధాలైనా సరే ఒకరికొకరు నీ తప్పు నీది, నా తప్పు నీదే తప్పు నా అని ఒకరికొకరు అనుకోకుండా ఎవరైతే పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటు చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఆ కుటుంబాలు బాగుపడతాయి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు ఏర్పడతాయి. అదే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఏర్పడతాయి, అక్క చెల్లెల మధ్య ఏర్పడుతుంది. అదేవిధంగా నువ్వు నీ మిత్రులతో తిరుగుతున్న సందర్భంలో కూడా అంటే వాళ్ళే తప్పు చేస్తున్నారు, అంటే మిత్రులే తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేయట్లేదు, మీరు చేయడం వల్లే నేను చేశానురా అని మనం చెప్పుకునే దానివల్ల ఏమవుతుందంటే మంచి మిత్రుడు కూడా నీకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే ఆ మహానుభావుడు ఏమని చెప్పాడంటే ఆత్మవిమర్శ ఎప్పుడైనా సరే ఇతరుల తప్పులు ఎంచడం కంటే వాళ్ళు బాగుంటారా బాగోరా అనేది తీసి పక్కన పెడితే మనము అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా, మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ఖచ్చితంగా ఆత్మవిమర్శ అనేది గొప్ప ఆయుధంగా మనం అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిమర్శ అనేది చేసుకోగలుగుతావో, ఉదాహరణ మనం జనరల్గా రోజు నిత్యం మనం మిత్రులతో కలిసి తిరుగుతూ ఉంటాం, అంతేకాకుండా ఇతరులు కూడా కలుస్తూ ఉంటారు. ఆ క్రమంలో మనం ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తిని ఏదో బై మిస్టేక్లో నోరు జారిన వలనో లేకపోతే ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ రోజు మొత్తం కూడా అయ్యో నేను వాడిని అనుకోని మాట అన్నానే అనే భావనలో మనం ఎప్పుడు కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే అదే మనం ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది, అంటే అది నీకై నువ్వు ఇంటర్నల్గా ఆలోచన చేస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు అలా ఆలోచిస్తావో తెల్లారి వారికి అనిపించినప్పుడు అరే సారీరా, ఎందుకంటే నేను ఏదో అనుకున్నాను, ఏదో మాట్లాడాను, మీకు నీ మనసును నొప్పిస్తే నన్ను క్షమించరా అని మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాడికి నీ మీద లైఫ్ లాంగ్ నీ మీద ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య కానీ అక్కచెల్లెల మధ్య కానీ ఏ విషయంలో అయినా సరే ఇగో నువ్వు ఇట్లా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు, నువ్వు మమ్మల్ని తప్పు అనుకుంటున్నావు, నువ్వు చేసేది నిజం అనుకుంటున్నావు, ఎప్పుడైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకోవాల పరిస్థితి వస్తుంది, నువ్వు బాధపడే పరిస్థితి వస్తుందని నువ్వు ఎప్పుడైతే హెచ్చరిస్తావో వాడు ఆ రోజు ఆలోచించకపోయినా ఖచ్చితంగా తర్వాత అయినా సరే వాడు కొంతకాలం తర్వాత వాడు ఎప్పుడు ఆలోచిస్తాడంటే వాడు పూర్తిగా నష్టపోయిన తర్వాత మాత్రమే వాడు ఆలోచన చేస్తాడు. అలా ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాడు ఎదుటి వాళ్ళ ముందు వాడు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది, వాళ్ళతో కలిసిపోలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది.
అందుకనే ఎవరైనా సరే, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ప్రపంచంలో ఉన్న మహామేధావులు ఎవరైనా సరే, వాళ్ళు ఏం పనులు చేస్తున్నా, ఎటువంటి పొరపాట్లు జరిగినా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. రెక్టిఫై చేసుకొని ఆ పొరపాట్లు జరగకుండా వాళ్ళు ముందుకెళ్ళడం వల్లనే వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, కొత్త అన్నీ కూడా కనిపెట్టే పరిస్థితి చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త మార్గాలను వాళ్ళు ఎంచుకొని పోయే పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నట్టు ఏ రంగమైనా సరే, అది కుటుంబం అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ఒక విద్య అయినా సరే, ఏ రంగంలో అయినా సరే నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఏదైనా అపజయం జరిగినప్పుడు ఎదుటి వాళ్ళ మీద అది రుద్దకుండా నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వుగా ఆలోచన చేసి నువ్వుగా ఏం పొరపాటు జరిగిందనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మవిమర్శ చేసుకోగలుగుతావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ రూపంలోకి వెళ్ళిపోతావు. అదేవిధంగా నువ్వు సక్సెస్ని సాధిస్తావు. ఇటువంటి రియల్ ఫ్యాక్ట్ సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మన ఛానల్లో వీడియో రూపంలో వస్తుంది. మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని గ్రోత్ అయ్యే విధంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.